శ్రీమన్నారాయణ. ఈరోజు మనం తిరువల్లూరు అనే దివ్యక్షేత్రం గురించి ఒక విశేషమైన ఒకటి ఉందన్నమాట. అదొకటి ఏంటో చూద్దాము. పరమాత్ముడు జ్యోతి స్వరూపం కదా, అయితే అలా ఆరాధించడం కూడా మనకు ఉందన్నమాట. హృదయకోశంలో ఉన్న జ్యోతి కావచ్చు, లేక యజ్ఞవేదికలో అగ్నిహోత్రంలో ప్రకాశించే జ్యోతి కూడా కావచ్చు. అయితే ఈరోజు విశేషం ఏంటంటే, మనము శాలిహోత్రుడు అనే ఒక భక్తుడు ఆరాధించిన పరంజ్యోతి గురించి రెండు మాటలు చెప్పుకుందాం. ఏంటి అంటే, తిరువల్లూరు అనే ఒక దివ్యక్షేత్రం తిరుపతికి దగ్గరలోనే ఉంది. అక్కడ పెరుమాలను వీరరాఘవ పెరుమాళ్ అంటారనమాట. చాలా మహిమగల దేవుడు. అక్కడో పుష్కరిణి ఉంది, అది చాలా మహిమగలది. దానిలో స్నానం చేసి భగవంతుని ఆరాధిస్తే లభించే ఫలం అద్వితీయమైనది అని అంటారనమాట. మనం నేరుగా అక్కడికి వెళ్ళి పూజలు చేయగలిగితే చాలా మంచిది. ఒకవేళ వెళ్ళలేకపోతే కనీసం ఆ క్షేత్రం గురించి తెలుసుకున్న కొంత పుణ్యం వస్తుంది అని పెద్దలు అంటారనమాట. అందుచేత ఆ క్షేత్ర మహత్యం తెలుసుకుందాం. పురుపుణ్యుడు అని ఒక మహర్షి, ఆయన భార్య పేరు సత్యవతి. ఆ దంపతులు బదరికాశ్రమంలో ఉంటున్నారు. సంతానం కోసం వీరొక యాగం చేశారు. అన్నంతో హోమం చేశారన్నమాట. ఒక పిల్లవాడు పుట్టాడు. శాలి అంటే అన్నం అనమాట. శాలి హోమం వలన పుట్టిన వానికి శాలిహోత్రుడు అని పేరు పెట్టారు. ఆ పేరు పెట్టండని విష్ణువే వారికి చెప్పాడన్నమాట. ఆ శాలిహోత్రుడు పెరిగి పెద్దవాడయ్యాడు. దేశాటనం చేస్తూ తిరువల్లూరు సమీపానికి వచ్చాడనమాట. అక్కడో పుష్కరిణి ఉంది కదా, దాని పేరు హృత్తాప నాశిని. అందులో స్నానం చేసి భగవంతుని ఆరాధిస్తే ఆ స్వామి అనుగ్రహం లభిస్తుంది అని అక్కడున్న ఋషుల ద్వారా తెలుసుకున్నాడు. వెంటనే అక్కడ తపస్సు చేయనారంభించాడు. ఉపవాస దీక్షతో 1 సంవత్సరం గడిచింది. దీక్షను ముగించాలి. పారణకి తయారవుతున్నాడు. దేవునికి నివేదించడానికి పచ్చిమావును తయారు చేశాడు. నైవేద్యం పెట్టాడు. ఆ ప్రసాదాన్ని 3 భాగాలుగా విభజించాడు. ఒకటి నారాయణునికి, మరొకటి అతిథులకి, మూడవది తనకి అని 3 భాగాలు చేశాడన్నమాట. వ్రతపారణకి సిద్ధమవుతూ ఉండగా ఒక వృద్ధుడు వచ్చాడు. ఆకలితో ఉన్నాను అన్నాడు. శాలిహోత్రుడు మహానందంతో అతిథి భాగాన్ని ఆయనకి అర్పించాడు. ఆవు రావరమంటూ ఆ వృద్ధుడు అంతా తినేశాడు. నాయన, ఆకలి తీరలేదు, ఇంకా ఉందా అని అడిగాడు. శాలిహోత్రుడు అవశ్యం స్వామి అంటూ నారాయణుని భాగాన్ని అర్పించాడు. దానిని క్షణంలో భక్షించిన ఆ ముసలి ఇంకా కావాలి అన్నాడనమాట. శాలిహోత్రుడు ఆదరంగా తన కోసం వేరుపరుచుకున్న దానిని ఆయనకు ఇచ్చేశాడు. దానిని తృప్తి మీరా తిని వెళ్ళి వస్తాను అంటూ ఆ బాపనయ్య చక్క వెళ్ళిపోయాడనమాట. మళ్ళీ సంవత్సరం దీక్ష పెట్టాడు. మళ్ళీ పారణ సమయానికి మళ్ళీ ఆ వృద్ధుడు వచ్చాడనమాట. మళ్ళీ ప్రసాదం అంతా ఆరగించి పోయాడు. శాలిహోత్రుడు నిరాశ పడలేదు, నిరుత్సాహము పడలేదు. మళ్ళీ దీక్ష పట్టాడు. మళ్ళీ వృద్ధుడు వచ్చాడు. ఇది 3వ సంవత్సరం అన్నమాట. శాలిహోత్రుడు యథాపూర్వంగా ఆదరించాడు. వృద్ధుడు అంతా భుజించాక వెళ్ళిపోలేదు. అబ్బాయి, ఆయాసంగా ఉంది, నేను ఎక్కడ పడుకోను అని అడిగాడనమాట. శాలిహోత్రుడు అక్కడ పడుకోమని వృద్ధునికి ఒక చోటు చూపించాడు. అక్కడ పవలించిన ఆ వృద్ధుడు తన స్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు నారాయణుడే అన్నమాట. శాలిహోత్రునికి దివ్యానుగ్రహాన్ని ఇచ్చాడు. వృద్ధుడు ఎవ్వలవు అన్నాడు. అది ఎవ్వలవూరు అయ్యి ఎవ్వలవూరు అయ్యిందనమాట. క్రమంగా తిరువల్లూరుగా పేరు మారింది. ఆ ఊరు పేరు ఆ క్షేత్రం గొప్పదనాన్ని చెప్తుంది అన్నమాట. శాలిహోత్రుడు ఆరాధించి పారణ చేసిన రోజు పుష్యబహుళ అమావాస్య నాడనమాట. అతడు 3 సంవత్సరాలు వరుసగా పరమాత్మను ఆరాధించాడు కదా, అలాగా తనను ఆరాధించిన వారిని తాను అనుగ్రహిస్తానని పరమాత్మ చెప్పాడు. ఆనాటి నుండి పుష్యబహుళ అమావాస్య నాడు భగవంతుని ఆరాధించే సాంప్రదాయం ఏర్పడిందన్నమాట. శాలిహోత్రుడు పచ్చిమావు అంటే బియ్యపు పిండిని సమర్పించాడన్నమాట. ఇవాళ పచ్చి బియ్యపు పిండితో కుందులను చేసి దీపారాధన చేస్తున్నారు. ఆ దివ్యనే పరంజ్యోతి అని ఆరాధిస్తున్నారు అన్నమాట. శాలిహోత్రుడు తన స్వార్థం చూసుకోకుండా భగవంతునికి అర్పించేశాడు. ఇవాళ భక్తులు ప్రసాదంను ఇతరులకు ఇచ్చేంత వరకు పచ్చి మంచినీరు కూడా
ఉచ్చుకోరు అన్నమాట. శాలిహోత్రుడు పిండిని నివేదించాడు. ఇవాళ భక్తులు పిండితో దీపం కుందులు చేసి దీపారాధన చేస్తున్నారనమాట. శాలిహోత్రుడు ఉపవాసం చేశాడు. ఇవాళ భక్తులు కూడా ఉపవాసం చేస్తున్నారు. శాలిహోత్రుడు మొత్తం పిండిని వృద్ధునికి ఆహారంగా ఇచ్చాడు. ఇవాళ భక్తులు పిండిని అంతటినీ దీపంగా మలచి ఆరాధిస్తున్నారు అక్కడి వారు. శాలిహోత్రుడు పిండిని నైవేద్యంగా అర్పించాడు కదా. భక్తులు పిండితో 5 కుందులను చేస్తారు. ప్రతి కుందికి ప్రక్కన ఒక పిండి ముద్దను ఉంచుతున్నారు. వాటిని రెండింటిని తల్లి పిల్ల అంటారనమాట. వేరే ఫలాదులను సమర్పించిన ఈ ముద్ద నుంచడం శాలిహోత్రుడు భగవంతునికి సమర్పించిన నైవేద్యంగా తలపిస్తుంది అన్నమాట. శాలిహోత్రుడు నేరుగా భగవంతుని దర్శించాడు కదా. భక్తులు మాత్రం దీపం జ్యోతిలోనే దర్శిస్తున్నారు పరమాత్మని. ఈ దేవతను వీరరాఘవుడు అంటారు. వీరరాఘవుడు వ్యాధులను నయం కూడా చేస్తాడు అని వాళ్ళ నమ్మకం అనమాట. పంచపర్వంలో స్వామిని సేవించవచ్చే జనసంఖ్య అసంఖ్యేయంగా ఉంటుంది. బహుశా ఈ పంచ సంఖ్యను తలపిస్తూ 5 కుందులను ఏర్పాటు చేయడం వచ్చింది అని అంటారనమాట పెద్దలు. ఈ వ్రత ప్రసాదాన్ని ఎంతో శ్రద్ధాభక్తులతో స్వీకరిస్తారు అక్కడి వారు. తూపుల్ నాటి శ్రీ వైష్ణవ సాంప్రదాయ పరులు నేటికి ఈ అమావాస్య వ్రతాన్ని ఎంతో నిష్ఠతో చేయడం జరుగుతుంది అక్కడ. ఇప్పటికీ భక్తులు తిరువల్లూరు వెళ్ళి వీరరాఘవుని సేవించి తరిస్తున్నారు. పుష్యబౌల అమావాస్య నాడు తాము ఎక్కడున్నా ఈ వ్రతాన్ని చేయడం మానడం లేదు ఇప్పటి వారు అన్నమాట. జై శ్రీమన్నారాయణ.